హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్. ఈరోజు వీడియోలో నేను షేర్ చేసుకోబోయే టిప్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇటు హౌస్ వైఫ్స్ కానివ్వండి, అటు వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఇద్దరికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుందన్నమాట. సో ఆ టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం నార్మల్గా ఇడ్లీలోకి కానివ్వండి, దోశలోకి కానివ్వండి పల్లీ చట్నీ అనేది చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ పల్లీ చట్నీ చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అవ్వటం కోసం పల్లీల్ని ముందుగానే వేయించుకుని ఉంచుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పల్లీ చట్నీ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వేయించుకోవటం అనేది మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పల్లీలు అనేవి బాగా వేగుతాయండి లో ఫ్లేమ్లో అయితే. హై ఫ్లేమ్లో అయితే జస్ట్ పైన మాత్రమే కలర్ అనేది చేంజ్ అయిపోయి లోపల వేగకుండా ఉండిపోతాయి అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఇక్కడ పెద్ద టాస్క్ అయిన పని ఏంటంటే పల్లీలు పొట్టు అనేది తీయాలన్నమాట. ఈ పొట్టు తీయడానికి మనకి కొంత సమయం అనేది పడుతుంది. ఇది కొంచెం కష్టంగానే ఉంటుందండి. కాబట్టి ఇది కష్టం కాకుండా ఉండటం కోసం ఇక్కడ నేను టిప్ చెప్తున్నాను అనమాట. అంటే ఈజీగా పొట్టు తీసేయచ్చు. సో ఈ పల్లీలు పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ఒక కిచెన్ టవల్ ఉంటుంది కదండి, క్లీన్గా ఉన్నటువంటి టవల్ మీద వేయండి. వేసిన తర్వాత వీటిని ఇలా విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకోవటం వల్ల ఏంటంటే పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే దేనికి దానికి సెపరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మనకి పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం పొట్టంతా కూడా వచ్చేసిన తర్వాత ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత మనకి జల్లెడు గరిటె ఉంటుంది కదండి, ఈ గరిటలోకి ఇదంతా కూడా మీరు తీసుకున్నట్లయితే ఇలా జల్లించినట్లయితే మనకి పొట్టు అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట. వితిన్ సెకండ్స్లోనే ఈ పని అనేది చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్కటి తీసి పొట్టు తీయటం కష్టమైపోతుంది కదండి. కాబట్టి ఇలా తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అంతా కూడా. ఈ విధంగా మీరు టైం ఉన్నప్పుడు ఈ విధంగా పల్లీలను అన్నీ కూడా వేయించేసి పెట్టేసుకున్నట్లయితే పల్లీ చట్నీ చేసుకున్నప్పుడు ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇది నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నటువంటి పల్లీలను కూడా ఈ విధంగా మీరు పొట్టు అనేది తీసేసుకోవచ్చు. ఈ విధంగా స్టోర్ అనేది చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా నచ్చుతుంది. దేనికి దానికి చూసారు కదా ఏ విధంగా సెపరేట్ అయిపోతుందో. కాబట్టి ఈ విధంగా ఈజీగా చేసుకున్నట్లయితే మనకి పనులు అనేవి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి. టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుందండి. ఈ విధంగా పల్లీల పొట్టంతా కూడా సెపరేట్ చేసేసుకుని పల్లీల్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకుంటే మీ టైం ఇంకా కూడా సేవ్ అవుతుంది. సో తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి టిప్ చూద్దామండి. డైలీ వారీ వేసుకునే గోల్డ్ అంటే రింగ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, లేదంటే గాజులు కానివ్వండి, ఇవన్నీ కూడా మట్టి పట్టేస్తూ ఉంటాయండి. ఈ మట్టిని మనం ఈజీగా తొలగించుకోవాలి అంటే కనుక ఒక గిన్నెలో వాటర్ వేసాను అండ్ దీంట్లో నార్మల్గా సర్ప్ ఉంటుంది కదా, సో ఆ సర్ప్ని వేసానండి. సో ఇలా వేసిన తర్వాత ఇది కొంచెం మరిగిన తర్వాత ఈ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో నేను అవి వేస్తున్నాను అనమాట. ఎందుకంటే బ్యాంగిల్స్ అనేవి కొంచెం మట్టి అనేది పట్టిందనమాట. సో మనం చాలా పనులు అనేవి చేసుకుంటూ ఉంటాము. ఆ పనులు చేయటం వల్ల మనకు తెలియకుండానే గోల్డ్ అనేది మట్టి పట్టేస్తూ ఉంటుందండి. ఈ మట్టిని మనం ఈజీగా తొలగించేసుకోవచ్చు. బయట గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడ క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇంట్లోనే చాలా ఈజీగా క్లీన్ అనేది చేసేసుకోవచ్చు. ఈ సర్ప వాటర్ అనేది ఒక 2 minutes పాటు మరిగించుకోవాలి. 2 minutes సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే నేను బ్యాంగిల్స్ని ఇందులో వేసేస్తున్నానండి. ఈ బ్యాంగిల్స్ నాకు కొంచెం మట్టి పట్టాయి అనమాట. చాలా ఈజీగా రిమూవ్ అనేది చేసేసుకోవచ్చు. మీరు ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈజీగా ఈ ప్రాసెస్లో క్లీన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 2 minutes పాటు మరిగించుకోవాలి. ఇలా 2 minutes మరిగించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎంత మట్టి పట్టినటువంటి గోల్డ్ అయినా కూడా మట్టిని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చండి. ఇందులోనే డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలా ఈజీగా మట్టి అనేది వచ్చేస్తుంది. చాలా షైనీగా కూడా అవుతాయి అన్నమాట గోల్డ్ అనేది. ఈ విధంగా 2 minutes పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. దీనికోసం ఒక పాత బ్రష్ని తీసుకోవాలి. ఈ బ్రష్తో ఈ గాజుల్ని నేను క్లీన్ అనేది చేస్తాను అనమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మట్టి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అండ్ షైనీగా కూడా అవుతాయండి. చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అనేది. మనం మెరుగు పెట్టించడానికి ఇస్తూ ఉంటాం కదా, సో అలా ఇవ్వవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అదేవిధంగా చాలా బాగా మెరుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా కార్నర్స్ ఇదంతా కూడా క్లీన్గా చేసుకుంటే మట్టి అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా క్లీన్ అనేది చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో 2-3 times వాష్ చేసేసుకుంటే ఈజీగా క్లీన్ అనేది అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది.
అయితే మనం గోల్డ్ని క్లీన్ చేయించడానికి ఇవ్వవలసిన అవసరం లేదు, మెరుగు పెట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఈజీగా క్లీన్ అయిపోతుంది, చాలా షైనీగా మెరుస్తాయి అనమాట. సో ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా గోల్డ్లో ఉన్నటువంటి మట్టినంతా కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు, మెరిపించుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్, బాయ్.